ఓకే గ్రే ఇష్టంలే. వైట్ మీ నాన్న ఎప్పుడు ఊహించుకోండి కదా నువ్వు ఇట్లా కార్. మా నాయన మా నాయన్ని చూడలే. మా నాయన ఎందుకు ఊహించుకుంటాడు రా? మా నాయన పొద్దు టూ మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరికి శుభోదయం. సో మనం ఈరోజు కార్ తీసుకోవడానికి వెళ్తాం అనమాట. అమ్మని పిలుచుకొని అమ్మని సర్ప్రైజ్ చేస్తాం. అమ్మకి తెలియదు యాక్చువల్గా, అండ్ చటాక్ కూడా తెలియదు. సో నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు కార్ తీసుకోవాలా. నాకు ఇన్ఫ్యాక్ట్ నా కార్ డ్రైవింగ్ కూడా రాదనమాట. ఈవెన్ దో నేను లైక్ కెనడా, యూరోప్ ఫ్యూ కంట్రీస్ పోయినప్పుడు కూడా నాకు కార్ డ్రైవింగ్ రాదు. నేను అక్కడ కూడా ఇబ్బంది పడుకుంటానే అట్లే సాగిచ్చేసిన. సో కానీ ఇప్పుడు మీకోసం కార్ తీసుకుందాం అనుకుంటాండి. నమ్మరా? నిజంగానే మీకోసం. ఎందుకంటే వ్లాగ్స్కి, ఆ తర్వాత ప్రాంక్స్కి యూజ్ అవుతాయి అన్నీ పద్దును అంటే ఇంకా సరేలే తీసుకుందాంలే అని ఇంకా తీసుకుందాం అనుకుంటాను. చూసినారా మీకోసం కార్ తీసుకుంటాను. నమ్మరా? నిజం. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. నాలాంటి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి చాలామందికి ఇట్లా కార్ తీసుకోవాలనే కోరిక ఉంటుంది. సో ఈరోజు ఆ కోరిక నెరవేరుతుంది అనమాట. ఏం చేస్తాం మీరు ఫ్యామిలీ మ్యాన్ అయినాక తప్పదన్నమాట. తీరలు తప్పదు కదా. చెప్పుకో చెప్తా ఫస్ట్ మనం కార్ తీసుకుంటున్నాము. నువ్వేమంటావు? నీ ఒపీనియన్ ఏమి? నాదే కార్ మేల అంటే మనం బ్లాగ్స్కి అన్నిటికీ ఉంటుంది కదా. కార్ మేలే. బైక్ కొనేదంటే కూడా కార్ మేలే అంటే అంటావా? 3 days later. వెయిటింగ్ అడా. జాలీ మాస్టర్ ఈస్ వెయిటింగ్ ఫర్ us. మొత్తానికి కారు కొంటాను. సూపర్ నా. ఏముంది చిట్ట అంతా అమ్మదయ్యా. నమస్తే. అంతేగా తొందరగా ఎక్కల్లా. తొందరగా ఎక్కితే నేను అంతే పిల్లాట అనుకుంటువా? డోంట్ పామిడి 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 మామిడి. అలా అట్లాంటి కారేనా ఇప్పుడు తీసేది? కారా చెప్పినా కదా మొన్ననే కార్ తీస్తానామని. ఏంది బావి నువ్వు? అమ్మమ్మ ఏం కలర్ ఇష్టము? నాకు నీకు ఏ కలర్ అంటే నాకు ఆ కలర్ ఇష్టమ్మా. అట్లానే షోరూమ్ కి దగ్గరికి పోయే టైంకి ఆపు. ఆడ మనం ఏం చేయాలంటే అమ్మకి కళ్ళకు దంతాలు కట్టి నాయన ఆడంతా గుమ్ము కూడా ఎక్కే నాకు గంతలు కట్టి. ఇట్లా కాదు, అది రీల్ తీసుకుంటాడు చూడు. ఇట్లా నేను చెప్పేది మామూలుగా ఇట్లా దంతలు ఇట్లా కట్టి ఇట్లా అమ్మకి కారు కొనిస్తా. నేను ఏం చేస్తాను యాక్చువల్గా ఏం జరుగుతుంది తెలుసా? బ్లాగ్ వచ్చేసి నేను ఇట్లా పిలుచుకొని పోయి తర్వాత ఇట్లా ఆటో ఎక్కే అమ్మకి కార్లో ఎక్కిస్తాను అన్నట్టుగా. ఏం పద్దు? కార్లో ఎక్కిస్తాము అన్నట్టు నీకు ముందర కూర్చోబెట్టి నేను కాదులే పద్దుతో కారు తీపిస్తాం బయటికి. అది రీల్గా చేసి మనం దానికి ఈజీఎం యాడ్ చేసి నువ్వు 2 కన్నీటి బొట్టలు టార్చర్లు ఎట్లా అంటే నీ జీవితంలో నీ బతుకులో ఎప్పుడు కారు ఎక్కిండకూడదు చూసిన అంటే దానికి అట్లుంటేనే నీకు వర్కౌట్ అవుతుంది. నువ్వు ఎట్లుండాలంటే నా జీవితంలో ఇప్పుడు పాపు అసలు వేసుకుంటే బట్టలు కూడా లేకుండా ఉన్న వాళ్ళకి 5 స్టార్ హోటల్ పోతే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా ఆనందపడతారు కదా. అన్నిసార్లు కారు ఎక్కి నేను ఏడ్చాలన్నా బాబీ. రీల్ కో బాగుంటుంది, తెలియడం లేదు నువ్వు అంటే అమ్మ కారు తీసుకొని కార్లో కూర్చోబెట్టలేదు అని కారు అని ఇట్లా కళ్ళలో నీళ్లు రాల్చాల. నువ్వు కళ్ళల్లో నీళ్ళు వస్తాయని కారే ఎక్కలేదని చెప్తే నమ్ముతారు. ఎక్కలేదని ఏం చెప్పొద్దమ్మా. అంటే సింబాలిక్ గా ఎట్లా ఆడవాలంటే కళ్ళ నుంచే కాకుండా ముక్కు నుంచి కూడా నీళ్ళు రావాలి. కొంచెం ఏమన్నా పట్టుకురాకూడదా? కాదు బాబీ అన్నా టాటా ఇట్లే ఉండేది. ఉండు మాట నువ్వేమన్నావురా? ఇప్పుడే వద్దు కారు, మీరిద్దరు పద్దును నువ్వు అన్నారు కారు ఇప్పుడే వద్దు, 1 year దాకా మళ్ళీ తీసుకుందాము అని అన్నారు. మళ్ళీ ఇప్పుడే మీ కారు ప్లాన్ యాక్చువల్గా ఏమైంది ఇప్పుడు అది కడతావా కళ్ళకి?
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. ఆ బండి అమ్మేసినాను అత్తయ్య. ఎందుకు అమ్మినారు? ఇప్పుడు యాక్చువల్ గా ఏమైందంటే నీకు అందుకోసమే కారు తీసుకున్నాం. ఇప్పుడు మనము ఎండల కాలము ఇప్పుడు నీవు కాదమ్మా, ఇప్పుడు ఎండల కాలము నీకు వచ్చేసి ఇప్పుడు ఎండకి తిరగాలన్నా పోనీ మనం ఎక్కడికైనా పోవాలన్నా నీకు ఇబ్బంది అవుతుంది కదా. నీకు ఇబ్బంది అవుతుందనే కారు తీసుకుంటా ఉండేది. నేను ఒకటే పోతానా నడుపుకుంటూ. అయినా కానీ నువ్వు ఎప్పుడైనా ఊహించుకుంటావా నీ కళలో అన్న కారు కొనుక్కుంటావా నువ్వు? లేదు. కార్ అంటే ఏందనుకుంటున్నావు నువ్వు? నీకు నీ బతుకులో ఎప్పుడైనా కారు ఉందా నీకు? అట్లా కాదు, మాటలు తక్కువ రాని. కారు వస్తుందని ఆనందంలో అట్లా మాట్లాడతానని అనుకుంటున్నావా నువ్వు? అట్లా లేదు. అట్లయితే నువ్వు ఎప్పుడు కారమగం చూడలేదేమో, అందుకే అట్లా కూస్తావు. మాట్లాడుకోకూడదు. సరే గానీ ఏ కలర్ తీసుకున్నావు చెప్పు. అమ్మకి ఆ కలర్ కావాలంటే ఆ కలర్ నీకు చెప్పు. డార్క్ మెరూన్ ఇష్టం. డార్క్ మెరూన్ ఇష్టం. మెరూన్ రెడ్ మెరూన్ మిక్స్ ఉంటుంది చూడు, అట్లా మెరూన్ కానీ బ్లాక్ కానీ. ఓకే. గ్రే ఇష్టం లే. వైట్. మీ నాన్న ఎప్పుడు ఊహించుకోండి కదా నువ్వు ఇట్లా కారు? మా నాయన సచ్చుకుని మా నాయన్ని చూడలే. మా నాయన ఎందుకు ఊహించుకుంటాడు రా సొగిలోడా? చెప్తానన్నా మీ నాయన ఊహించుకున్నాడేమో అని అడుగు, చెప్తాదా? మీ నాయన ఊహించుకోలేదా నువ్వు? మా నాయన షోరూమ్ వస్తానమ్మా, ఉండు నువ్వు. ఏంది మెట్ట కొడతారులే నిన్నే. నీకెందుకు ఉండు నీట్గా నేను చేస్తాను. అందరూ చూస్తారా? ఏమవుతుందమ్మా? మూస్తారా? ఏందిరా గబ్బుదంతా కడతాను నాకు. అమ్మాయి కనపడుతుంది, కనపడితే సర్ప్రైజ్ ఉండదు అంతేగా. మాట్లాడిచ్చేస్తావా? పోలీసు రోడ్లో చూసుకుంటా తోలల్లా. ఏంది బాబీ నీకు నీకేంది? నీకు తెలియదులే. సర్ప్రైజ్ ఉండాలి కదా. నేను చెప్పినా నీ పాపకి ఆడ కాస్ట్లీ ఖర్చు కాస్ట్లీ ఖర్చు అని చెప్పినా నేను. ఏందిరా కవర్ కట్టి నాకు? ఏంద్రా మరి అంత కవర్ చింపుతా అంటేనే కేజీ దుమ్ము వచ్చినది దీంట్లో. ఇది టర్బైన్ ఉన్నట్టు కాదురా, నువ్వు ఎప్పుడు కార్ చూసింది లేదరా నీ మగానికి? కార్ ఎక్కిన లేదరా? బీటెక్ చదివే ఎంబీఏనా ఎంఏనా? ఇప్పుడు ట్రెండ్ ఏం తెలుసా, యూట్యూబర్లు అంతా ఏం చెప్తున్నారు తెలుసా? విదేశాలకంతా పోయి వచ్చినావు కదరా సుగిల్ నా కొడక తపాల మగమోడా. ఫీల్ ఎట్లుంది నీకు? కారు కొంటాను బాగా. వర్షం వచ్చినా పోవచ్చు, గాలి వచ్చినా పోవచ్చు, అర్జెంట్ అయినా పోవచ్చు. అర్జెంట్ వస్తే దాంట్లో పోతారా కార్లో? అర్జెంట్ అంటే పని అర్జెంట్ పడితే పోవచ్చు. మాట్లాడతావు ఏమన్నా పేదా? మా సర్ప్రైజ్ మా ఏంది మా నువ్వు అట్లా చేస్తావు? వాడంతా నవ్వుకుంటారు బాబీ. ఊరు నవ్వుకోరు. ఏంది బాబీ ఇంకా ఒక ధర్మారం అంత ఉన్నట్లు కట్టేసినావు నన్ను. నాకు ముందే చెప్పు షోరూమ్ ఎక్కడ? చెప్తానమ్మా. ఇటు నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. హైదరాబాద్ షెఫ్ దగ్గర తెలుసు వాడు చెప్పడని. స్లోగా పో. సరే ఇటు తిప్పుకో, ఇటు ఆపచ్చు. తిప్పుకో ఇట్లా యూటర్న్ చేసుకో. మామా ఉండు మా, నీకు నువ్వు కార్ డైరెక్ట్ నీ కళ్ళతో కార్ చూడల్లా బాబీ. ఆడంతా ముస్తారు బాబీ. ఎవరేమో తిప్పుకోనా? అందరు వస్తారు బాబీ. నేను కట్టుకొని పోతే అందరు కూడా ఎంత చీప్ గా కవర్ కట్టినవరా. మా నేను పద్దు చెప్పినాను మా, మంచి ఖర్చు గతి లేదారా? ఖర్చు తెమ్మన్నాను, మా పాప తేలేదు. ఆ మాట చెప్పి నేనేం తెచ్చుకోండి. ఆడున్నాము నాకు అర్థం కాలే అసలు. ముందు మోపు వాడంటే నీకు తెలుసా వాడి పిల్లని చచ్చిపోయిందని ముందే? అంటే అంత ఘోరంగా వస్తాను మావాడు. నీ పెళ్ళామా సారీ నీ పెళ్ళామ సారీ దిగుంగా బాబీ ఇట్లా ముందే కాలుకుంటే బాబీ ఎవరన్నా చూసి ఏమనుకోరు బాబీ.
ఎట్లా పోలేదా కళ్ళే కనపడుతుంది నేను పిలుచుకోబోతా వద్దు అమ్మని పిలుచుకొని పోతా బాబీ ఆ బాబు కొడతారు బాబీ ఎవరన్నా ఏంటి ఇంత పని చేసింది బాబీ మన అదృష్టానికి నో వన్ యూజ్ ఇదే నా షోరూమ్. ఇదే అమ్మా ఎన్ని కావాలి నీకు ఉండు ఈడే ఉండు ఒక్క సెకండ్ వస్తా ఉండు అందరూ వస్తారులే బాబీ ఏందన్నా పరువు పోవాలని చెప్తా మేము ముగ్గురు కదా సినిమా చూపిస్తా ఇదేంది ఇదే ఇది నేను చూడలే సర్ప్రైజ్ చేసామని అదే కార్ తీసుకుంటున్నాం కదా అమ్మకు ఏంది బాబీ గుర్తుందా బాబీ నువ్వు కడితే ఏం తింటావు ముందుకు చెట్ట నువ్వు ముందుకు ఉన్నమా ఆ పిల్లడు దొబ్బుతాను చెట్ట ఏందప్ప నువ్వు ఉండేదే ముందే ఇంటున్నావు మళ్ళీ నన్ను దొబ్బు ఏంటి బాబీ మీరంతా నవ్వుకోవాలన్నా బాబీ ఇదా అందరూ ఏ బాబీ సొగిలినా కొడుకున్నట్టున్నావు నువ్వు కూర్చో కూర్చో హ్యాపీ కూర్చో కారు రెడీ చేస్తున్నారు కారు ఏమైనా ఇక్కడ వర్క్ చేస్తానా డబ్బా పడుకొచ్చామా తీసే బాబీ తీసేసుకొని చూసుకో కారు రెడీ ఉంది ఒరే చారీ గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? ఇది కారు ఆడుంది మేడం ఆ పక్క కారు ఎదిలే రాలే రాలే మన కారులో నా సెల్ రాలే అది కాదు నేను మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. మీరు బండి తీసుకున్నారా కార్ తీసుకున్నారా అబద్ధం చెప్పొద్దండి నాకే వింతగా ఉంది ఒకటి లేవిడా మళ్ళీ కార్ కార్ అని తీసుకొచ్చినారు కార్ మాది బండి ఇదే మేడం. పెట్టోడు ఉన్నట్టున్నావే లేదు మేడం అట్లేం లేదు అట్లేం లేదు బండి ఇదే గుర్తు చూడు పాపా చూడమ్మా అమ్మ బండి తీసుకొని కార్ అని నన్ను మోసం చేశాను మా ఊరికే ఉండు నువ్వు చిత్రాంగుడు చిలక కట్టిన వాళ్ళని అసలే నమ్మకూడదు అక్క ఒకసారి ఎక్కి చూడక్క ముగ్గురం పడతామా? మేము ముగ్గురు ఇంతకన్నా లాంగ్ ఉంటుంది అదే కాదు అది పెద్దగా ఉంది. అది ఇట్లా వెడల్పుంది కాదురా నువ్వేం చెప్పినావు ఇట్లా పట్టుకో నువ్వేం చెప్పినావులే కార్ అని చెప్పి నా కండ్ల గంతులు పట్టుకొని వస్తావాలే నువ్వేం చెప్పినావులే కార్ అని చెప్పి నా కండ్ల గంతులు పట్టుకొని వస్తావాలే ఎట్లుందిలే నీకు కొడుకా ఫస్ట్ ఇది చూసేసి నువ్వు చచ్చిపోతుంటరా. నన్ను మోసం బండి అని చెప్పొచ్చు కదా నీకేం మళ్ళా తీసుకోవచ్చు కదా తీసుకో ఇదే ఆ రెండు ఉన్నాయి ఇదే బాగుంది కదా ఇదే బాగుంది పాపా ఇప్పుడు ఎక్కువచ్చు మేడం ముగ్గురు ఎక్కచ్చు ముగ్గురు ఎక్కలేకుంటే ఏం లేదు మేడం ఇప్పుడు పోయినట్టు కావాలంటే బండి ఆడే ఉంది ఇప్పుడు ముగ్గురు ఎక్కచ్చు అంటున్నావు ముగ్గురు ఎక్కలేకుంటే ముగ్గురు ఎక్కే బండి ఇస్తావా మళ్ళీ ఇస్తాం మేడం ఈ పిల్లంతా అంట ముగ్గురు పని చేస్తావా ఓనరా ఓనరు ప్లస్ సెక్యూరిటీ సూపర్ సెక్యూరిటీ ఓనరా మళ్ళా అట్లనే వ్యాపారం జరిగేది నీకు ఏందనుకుంటున్నావు ఎన్ని 180 బండ్లు పోయినాయి మేడం అట్లా 180 బండ్లు పోయినాయి సేల్ రైడ్ చేసేవాళ్ళు అట్లనే చెప్తారు అమ్మా ఆయన డిగ్నిటీ ఆఫ్ లేబర్ మా అంత డబ్బున్నా కూడా ఆయన అంత సాదాగా ఉన్నారు ఏ రైజ్ ఇచ్చేవి దబ్బక్కనే నువ్వు కారు చెప్పినావు కదా గంటలు కట్టుకుని నాకు కూడా తెలియదు మా అన్న నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాను ఓవర్ యాక్టింగ్ వద్దు నాకు తెలియదు మా బాగుంది కదా పద్దు కలర్ మా ఏ కలర్ నచ్చింది మనకి నాకు ఇదే నచ్చింది ఇదే నచ్చిందా ఆ బాబాకి రెడ్ అంటాను పాప ఎప్పుడైనా రెడ్ అని ఫస్ట్ లో అనిండలే బాబా నోరు కూడా ఎత్తలే ఫోటోస్ తెచ్చి చూపిస్తున్నాడు నాకు. బాగుందిలే ఓటీపీమా
ఈ నెంబర్ చూసారా? ఈవీ లాగే లేదు అసలు, నార్మల్ బైక్ లాగే ఉంది. అయిందా? దగ్గర కీ దగ్గర ఉండాలి. ఇద్దా నాతో ఉంది, నాకు ఇచ్చినావు. 150 మీటర్స్ పని చేస్తుంది. అయినా పని చేయట్లే కదా అది. ఒక్క రచ్చ గుద్దినా కుదురుతుంది. దగ్గరే సరిపోదా? ఓహో బా అన్నగమ్మా. శ్రియం దేవీ ముచంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రుతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుదమే గృహాత్ శ్రీర్మే భజతు